చౌరస్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోల్కతా స్టేడియంలో ఉద్రిక్తత, మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు. మంగళగిరిలో డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వైఎస్ జగన్ వల్లే భూ సంస్కరణలు, మాజీ మంత్రి ధర్మాన. కూటమి ప్రభుత్వ హయాంలో భూ సంస్కరణలు ప్రజలకు నిరాశ మిగిల్చాయని మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ హయాంలో రైతులకు మేలు చేసే విధంగా భూ సంస్కరణలు చేపట్టామని, ఆ నిర్ణయం వల్ల ఎంతో మంది రైతులు ఉపాధి పొందారని, వారి కుటుంబాలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 19లో అధికారంలోకి వచ్చేంత వరకు మరెవరు ఏ సంస్కరణ తీసుకురాలే. అంటే బీదవాళ్ళ ప్రయోజనాల కోసం భూమికి సంబంధించినటువంటి సంస్కరణ ఏది తేకపోగా భూమికి సంబంధించినటువంటి ఇతర సమస్యలు కోకొల్లలుగా మిగిలిపోయినాయి. ఉదాహరణకు ఎవరి భూమి ఏదో గుర్తించలేనటువంటి పరిస్థితి, ఆ వివాదం కోర్టుల్లో సంవత్సరాల తరబడి నడుస్తూ ఉండడం, తద్వారా ఈనాడున్నటువంటి వ్యవస్థలో ధనవంతుడికి మాత్రమే సరైనటువంటి న్యాయం లభించేటువంటి పద్ధతులు నెలకొన్న నేపథ్యంలో కోర్టుల్లో దశాబ్దాల తరబడి వివాదాలని పరిష్కరించుకోలేక విసిగిపోయి పెట్టుబడి పెట్టలేక కారు చౌకగా భూములు అమ్మేసేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా నెలకొంది. అనేకమైనటువంటి భూములు ఎవరివో తెలియనటువంటి పరిస్థితి. ఉదాహరణకు చుక్కల భూములు. ఏమిటి చుక్కల భూములు? బ్రిటిషర్సు 100 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రంలో సర్వే నిర్వహించినప్పుడు ఆనాడు భూమి కలిగినటువంటి భూమి కలిగినటువంటి రైతు తెలియకో అమాయకత్వం వలనో ఆబ్సెంట్ అవ్వడం వలనో వారు సర్వే చేసినప్పుడు చుక్కలు పెట్టేశారు. ఆ భూమి ఎవరిదో తెలియక. అదంతే. అప్పటి నుంచి మళ్ళీ సర్వే జరగలేదు. చుక్కల భూములని ఆ భూములేమో ఎవరికి హక్కులు ఇవ్వబడలేదు, ఆ ఆస్తి మీద ప్రభుత్వం బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇవ్వబడలేదు, అలాగ ఉండిపోయినాయి. అలాగలే లంక భూములు. లంకల్లో ఇచ్చినటువంటి భూములకి పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రైతే గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి దాన్ని పండించుకుంటున్నాడు, వాళ్ళకి పట్టాలు ఇవ్వరు. ఇలాంటివేవి భేదవాళ్ళకు సంబంధించినటువంటి నిర్ణయాలు మళ్ళీ మధ్యన జరగల. ఆ ముందు జరిగినటువంటి భేదవాళ్ళకు జరిగినటువంటి రెవెన్యూ సంస్కరణలో భేదాల వైపు ఇచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే దాని తర్వాత ఎవరు ఏమి చేపట్టలే. 19లో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంటే మేమందరం క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రభుత్వం, మళ్ళీ పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణల్ని చేపట్టింది. ఆ చుక్కల భూముల్ని 2019 వరకు నుంచి 12 సంవత్సరాలు అంతకుముందు ఆ భూమి పైన ఉన్నటువంటి రైతులకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఇది ఒక గొప్ప నిర్ణయం. 100 సంవత్సరాలు పరిష్కరించబడినటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల జరిగింది. అది ఎవరికి నష్టం? దీనివల్ల ఆ బ్యాంకుల్లో ఆ ఆస్తిని బ్యాంకుల్లో కుదువబెట్టడానికి అవకాశం వచ్చింది, పెట్టుబడి వచ్చింది. ఆ పెట్టుబడి మార్కెట్లో మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి అవకాశం వచ్చింది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, కొంతమందికి ఉపాధి లభించింది. ఈనాడు ప్రభుత్వం అందిస్తున్న సహాయం వాళ్ళకి అంతూ ఉంది. ఏమిటట ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అభ్యంతరం? ఆ నిరుపేద నిలుపుకునే పరిస్థితి లేదు కనుక 54లో అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పారు. 77లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ని తెచ్చి అమ్మడానికి కొనడానికి వీల్లేదని పెట్టారు. కానీ ప్రభుత్వ ఆలోచన మాత్రం అన్ని హక్కులతో కలిపి వాడి హోదా పెంచాలన్నదే ఒరిజినల్ ఆలోచన ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం. 52 తర్వాత ఈవేళ అంటే 19లో ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేక ప్రాంతాల నుంచి ఇప్పుడు మేమందరం భూమి పొందినటువంటి బీదవాళ్ళందరం పిల్లలను చదువుకునే అవకాశం వచ్చింది. ఈ 70-80 సంవత్సరాల్లో అనేక ఉపాధి మార్గాలు వచ్చాయి. దానికి పెట్టుబడి అవసరం పడుతుంది. మా దగ్గర ఉన్నటువంటి భూమి కేవలం వ్యవసాయం తప్ప ఇతర అవసరాలకు పనికిరావడం లేదు. మాకు అది అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే అవసరమైన దగ్గర అమ్ముకుని. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం భారత అంధ మహిళల క్రికెట్ జట్టుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంధ మహిళా క్రికెటర్లు చూపిన అంకిత భావం, పడిన కష్టం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. వారు సాధించిన విజయం భారత క్రీడ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. అకుంఠిత దీక్షతో ఒక పెద్ద విజయం సాధిస్తే పేరు ప్రతిష్టలు వాటంతట అవే వస్తాయి అని అన్నారు. From my side, it's not an initiative of government. It is an initiative from myself, my personal self. So I have taken the initiative and I spoke to my team and asked them how could I contribute for them. As Kamaji says, Mahantesh ji said, somewhere we could
give them some kind of financial assistance, something like that. Then I said, I don't know how much it is, but definitely to each and every player, I'm giving you assurance, I'll speak to your concerned chief ministers. I'll request you concerned chief ministers to recognize you and to make sure something will be given to them, some kind of assistance. So let me do the initiative. So from my side, from my trust side, I would like to give you 5 lakhs each to all of you. And I felt this is, because this is not the first time, I think before also for men's in Telangana, Hyderabad, it happened. So for me, and also because you were born, the circumstances or the divine destiny, whatever, we cannot blame, but you're born with a challenge. And you're overcoming that challenge is a big thing for me. అంటే మీరందరూ అధిగమించి మీకున్న సమస్యలను అధిగమించి మీరు బయటకు వచ్చారు, దాని సక్సెస్ చూపించారు. యూ హ్యావ్ ఓపెన్డ్ అ న్యూ పాత్ ఫర్ ఎవ్రీవన్. వాట్ యూ కుడ్ అచీవ్, ఇట్ ఈస్ అ బిగ్ లెసన్ టు ఎవ్రీబడి, ఇంక్లూడింగ్ మీ. We don't have a right to get depressed. We don't have a right to feel bad after your achievement. We will take you as inspiration. This country, each and every Indian will take you as an inspiration for your fantastic achievement. I congratulate you all. And రైతులు తాము పండించే వ్యవసాయ ఉత్పత్తుల్లో అధిక దిగుబడి సాధించేందుకు మునారా అగ్రో టెక్నాలజీస్ రూపొందించిన అమోనియా సల్ఫేట్ రసాయన గుళికలు ఎంతగానో ఉపయోగపడుతుందని మునారా అగ్రో టెక్నాలజీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ఆర్ నాయుడు తెలిపారు. సంస్థ ఉత్పత్తి అమోనియం సల్ఫేట్ గుళికలను వ్యవసాయ సహాయ సంచాలకుడు కె దుర్గాలక్ష్మితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక దిగుబడి, నాణ్యత, తక్కువ వ్యయంలో తమ ఉత్పత్తులు వెదజల్లేందుకు కరిగించుకోవడానికి అనుగుణంగా 50 కేజీల బస్తా 795 రూపాయలకే అందుబాటు ధరలతో లభిస్తాయని అన్నారు. ఆధునికత, సాంకేతికతతో తయారైన ఎంటిక్, బ్లాక్ గోల్డ్ లాంటి ఉత్పత్తులు ఇప్పటికే అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సిహెచ్ సత్యనారాయణ, సంస్థ జోనల్ మేనేజర్ జి గోవిందరావు, హెచ్ఆర్ఎడ్ చంద్రశేఖర్, లాజిస్టిక్ హెడ్ వివిఎల్ నరసింహారావు, రీజనల్ మేనేజర్ పి శివరాం, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మనకి ప్రధానంగా ఏంటంటే మన కాకినాడ జిల్లాకు వస్తే వరి పంట ప్రధానంగా ఉంటుంది, దానికి ఎక్కువ యూరియా వాడడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే మనకి యూరియా కొంచెం ఇబ్బందిగా ఉందంటే లాస్ట్ టైం చాలా మంది రైతులు కొంచెం ఇబ్బంది పడ్డట్టుగా వచ్చింది, కానీ యాక్చువల్గా మనకు కావాల్సినంత వరకు కూడా దొరుకుతుంది అన్నమాట. కానీ ఏంటంటే మనకి ఇంతకుముందు తెలంగాణలోనే ఫెర్టిలైజర్ దొరకట్లేదు ఇబ్బందితో మన ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే ముందుగా తీసుకుని దగ్గర పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బంది అనేది రావడం జరిగింది. కానీ ఫెర్టిలైజర్ ఇబ్బంది అనేది ఎక్కడ లేదు. అంటే ఇప్పుడు మనకి యూరియాకి బదులుగా మనకి వరికి ఆల్రెడీ మన మండలంలో చాలా మంది రైతులు అమోనియం సల్ఫేట్ వాడడం జరిగిందండి. అంటే పౌడర్ రూపంలో వాడారు. మనకి ఈ గ్రాన్యులర్ రూపంలో అంటే మనకి గురుగుల రూపంలో రావడం వల్ల ఏమవుతుందంటే తొందరగా బయటకు రాకుండా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది, కాబట్టి పంటకి బాగా ఉపయోగపడుతుంది. సో మనకి ఈ ఫామ్లో తయారు చేయడం వల్ల కూడా రైతులకు కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి రైతులందరినీ కూడా ఈ ప్రోడక్ట్ ఏ విధంగా వాడడానికి కూడా మనకి స్టాఫ్ ద్వారా కొంచెం ట్రయల్స్ కూడా కండక్ట్ చేసి రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోడక్ట్ తీసుకెళ్తామని వీడియో పూర్వకంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం. అలాగే ఇది ప్యాడీకి కూడా వాడుతున్నారు, కొందరు వాడిన ఫార్మర్స్ కూడా బాగుందంటున్నారు. మేము అంటే ట్రయల్స్ చేసాము, తయారు చేసేటప్పుడు చాలా బాగుందని చెప్పడం జరిగింది. ఇది కూడా మన ప్రాంతంలో కూడా రైతులు వాడి ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మేము కూడా ప్రాక్టికల్గా ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి అక్కడ రైతులకు ఉపయోగపడే మంచి ప్రోడక్ట్ని తయారు చేయడానికి అర్థం. అలాగే ఇది మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎక్కువ అందుబాటులో తేవాలి, అన్నీ అయిన తర్వాతనే ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకొచ్చాం. అంటే రేటు కూడా బయట దానికి మీ దానికి తక్కువ. మిగతా వాళ్ళ మార్కెట్లో మీరు చూసుకోండి, మిగతా అమోనియం సల్ఫేట్కి ఎంఆర్పి ఎక్కువ. నేను చెప్పడం బాగోదు, ఎవరిని కూడా వేరే విధంగా అన్నాము. ఎంఆర్పి తక్కువ రేట్కి మీరు అనొచ్చు. తక్కువ రేట్ అంటున్నారు, బాగా హై క్వాలిటీ గ్రాన్యులర్ ఫామ్ అంటున్నారు, ఏవి బటిల్స్ ఉండవు. ఇవన్నీ ఏంటంటే ఈ టెక్నాలజీ తీసుకొచ్చారు రైతుకి ఏంటి సరసమైన ధర ఉండాలి, క్వాలిటీ ఉండాలి. ఆ గుర్తుల రూపంలో ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో ఇచ్చారు. భారతదేశంలో మొట్టమొదటిసారి సబ్సిడీ అమౌంట్ వస్తుంది. మార్గశిర మాసంలో పురస్కరించుకొని పుల్ల ధర్మరాజు దంపతుల ఆధ్వర్యంలో వారి యొక్క సత్సంగ సభ్యులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో 360 మంది మహిళలు సర్పవరం గ్రామంతో అఖండ జ్యోతితో ప్రదర్శన.
ముందుగా అమ్మవారికి కుంకుమ పూజ చేసి అనంతరం అఖండ జ్యోతిని వెలిగించి తలపై పెట్టుకుని 360 భక్తులు మేళతాళాలతో భజన కార్యక్రమాలతో గ్రామమంతా అమ్మవారిని రథంపై గ్రామోత్సవం జరపబడుతుంది. కనకదుర్గ అమ్మవారి గుడికి నూతన నిర్మాణానికి 50,000 కమిటీ వారికి అందజేయడం జరిగింది. పుల్ల ధర్మరాజు, తూము కమల, అడప పెద్ద కాపులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్సంగ సభ్యులు, గ్రామస్తులు, కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం కమిటీ పెద్దలు పాల్గొన్నారు. శక్తి జై దుర్గా, శ్రీ శక్తికి జై. ఈ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం గత 8 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతుంది. అనుకున్న వారికి అనుకున్న కోరిక జరుగుతుంది కాబట్టి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు నెరవేర్చడం కారణంగానే ఇంతమంది భక్తులు సంవత్సరానికి ఎక్కువయ్యి ఈ సంవత్సరం మరీ ఉద్రేకితంగా వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే వైభవంగా జరుగుతుంది. ఇది 8వ సంవత్సరం. పుల్లా ధర్మరాజు గారి సమక్షంలో ఇది మొదలయ్యి వినాయకుడి గుడికాడ మొదలయ్యి ఊర్లో ఉన్న గ్రామ దేవత మరియు శ్రీదుర్గ, విజయదుర్గ, ఆంజనేయ స్వామి గుడి అన్ని గుడులను దర్శనం చేసుకుని నేరేలమ్మ తల్లి గుడితో సహా అన్ని గుడులను దర్శనం చేసుకుని మళ్ళీ ఎక్కడైతే మొదలైందో వినాయకుడి గుడి దగ్గర అక్కడికే శుభంగా దిగుతుంది అమ్మవారు. ఈ జ్యోతుల ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఈ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ధర్మరాజు గారు ఆధ్వర్యంలో ఈ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం 8 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇది 8వ సంవత్సరం. జై దుర్గా. ఈ విజయదుర్గ అమ్మవారి గుడికి ఈ గుడి ఎప్పుడు రోడ్డు మీదే ఉండడం 8వ సంవత్సరాలు మా చిన్నప్పటి నుంచి. ఈ సంవత్సరము అమ్మవారికి స్థలం అవరింది. దిగ్విజయంగా అమ్మవారి గుడికి కట్టడానికి పుల్లా ధర్మరాజు గారు 50,000 విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా ఊర్లో ఎంతో మంది దాతలు వాళ్ళకి తగ్గట్టు సహాయం చేసి గుడిని జయవంతంగా కడుతున్నారు. పుల్లా స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ విజయదుర్గ గుడి. అతని ఆధ్వర్యంలో ఈ గుడి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి గుడికి విరాళంగా ఇచ్చి అమ్మవారి గుడిని దర్శించుకోవడం జరుగుతుంది. అమ్మవారి పాదాలు నమ్మకిస్తూ, గురువు గారి పాదాలు నమ్మకిస్తూ ఇక్కడికి వచ్చిన సత్సంగ సభ్యులందరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సంవత్సరంతో 8వ సంవత్సరం అమ్మ, 4వ సంవత్సరం ఈ ఎత్తుకుని మేము తిరుగుతున్నాం. అమ్మవారు ఎంతో విధిగా ఎవరికి ఎత్తుకున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా తిరిసంపలతో అష్టాలతో తొలదూగుతూ ఉన్నారు. అనుకున్న వాళ్ళకి అందరూ కూడా జరిగింది. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టారు, అందరూ కూడా జరిగింది కనుక పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి వాళ్ళు కూడా ఈ ఎత్తుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందని యథార్థంగా గురువు గారు ఇచ్చిన ఆజ్ఞ. అందరూ కూడా ఈ జ్యోతి కార్యక్రమం ఎవరైతే దీర్ఘంగా జరుగుతారో వాళ్ళకి సిరి సంపదతో అష్టాలతో ఎక్కడికి వెళ్ళినా ఏ లోటు లేకుండా ఉంటారని కోరుకుంటూ, సాయిబాబా గుడి దగ్గర నుంచి లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర నుంచి రాంకోల్ సత్వరం కాపుటూరు రాంకోల్ దాకా అక్కడి నుంచి మళ్ళీ ఇలా వచ్చి శ్రీదుర్గం గుడి, లేరం గుడి, విజయదుర్గ గుడి కాడి నుంచి అలా మమ్మల్ని ఈనాటి గుడి కాడికి వెళ్తాం. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సీ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. 3 రోజుల పాటు ఆయన ఇండియాలో పర్యటించనున్నారు. శనివారం కోల్కతాతో పాటు హైదరాబాద్లో ఆయన పర్యటించనున్నారు. ఉదయం కోల్కతాలో ఏర్పాటు చేసిన తన విగ్రహాన్ని వర్చువల్గా ఆవిష్కరించారు. అనంతరం స్టాల్ లేక స్టేడియానికి ఆయన వెళ్లారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే ఆయన అక్కడ ఉన్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయనను చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మ్యాచ్ ఆడతానని చెప్పి ఆడకుండా వెళ్లారని ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేడియంలో కుర్చీలు విరగొట్టారు. విరగొట్టిన కుర్చీలను స్టాల్ లేక్ స్టేడియంలోని ట్రాక్పై పడేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మెస్సీకి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో సాల్ట్ లేక స్టేడియంలో నిర్వహణ లోపం గురించి తెలిసి షాక్కు గురయ్యాను. బాధ కూడా వేసింది. నేను స్టేడియానికి వస్తూ ఉన్నాను. లియోనాల్ మెస్సీ, స్పోర్ట్స్ లవర్స్, మెస్సీ ఫ్యాన్స్కి క్షమాపణ చెబుతున్నాను. మంగళగిరిలో డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. డాన్ బాస్కో ప్రేమ్ నివాస్ పాఠశాల వ్యవస్థాపకులు రెవరెండ్ ఫాదర్ థోమస్ చిన్నప్ప విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 50 ఏళ్లుగా దివ్యాంగులకు, అనాథ పిల్లలకు విద్యా, వైద్యం అందిస్తున్న డాన్ బాస్కో సంస్థకు అన్ని విధాల అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. అందుబాటులో ఉంటారు, సహాయం అందజేస్తారు.
ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ పాఠశాలని సపోర్ట్ చేస్తాము, అండగా నిలబడతాం అనేది మా లాంటి యువకులకి ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం. డాన్ బాస్కో ప్రారంభించినప్పుడు దివ్యాంగులకి అండగా నిలబడాలన్న ఒక పవిత్రమైన ఆలోచనతో ప్రారంభించారు. దివ్యాంగుల్ని ఇంట్లో వాళ్ళు కూడా వద్దనుకున్నా సొంత బిడ్డలు చూసుకున్నట్టు డాన్ బాస్కో వాళ్ళని చూసుకుంది. వాళ్ళకి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలి, అందరం చదువుకుంటేనే సమాజంలో మనందరికీ గౌరవం దక్కుతుందని అద్భుతంగా నేర్పించారు. పెద్దలు చెప్తారు, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్ అని. ఇది ఇక్కడున్న మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణ కోడూరులో ప్రారంభమైన ఈ పాఠశాల మంగళగిరికి వచ్చిన తర్వాత 35 మంది పిల్లలతో ముందరికి ప్రారంభం అయ్యారు. అప్పుడే డాన్ బాస్కో ప్రేమ నివాస్ అన్న పేరు పెట్టారు. డాన్ బాస్కో అని తెలుసు మా అందరికీ, కానీ ప్రేమ నివాస్ అని మాకు తెలీదు. కానీ అది తెలుసుకున్న తర్వాత దాని వెనకాల ఉన్న పవిత్రమైన ఆలోచన, అంటే చదువుతో పాటు ప్రేమ అందించాలన్న ఆలోచన అనేది చాలా చాలా కీలకమైనది. గడిచిన 50 సంవత్సరాల్లో అద్భుతంగా దివ్యాంగుల్ని ఆదుకున్నారు, ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అందించారు, దివ్యాంగులకి ఏకంగా కౌన్సిలింగ్ ఇచ్చి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలో కూడా నేర్పిస్తాం కూడా జరిగింది. ఈరోజు పెద్దలతోనే మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయా. తెలుగు మీడియం పాఠశాల కూడా మేము నడిపిస్తున్నాం. సుమారుగా 350 మంది పిల్లలు ఉన్నారు. ఎయిడెడ్ వ్యవస్థ రద్దయి 3 సంవత్సరాలు అయింది. మమ్మల్ని ఆదుకోండి అని గతంలోనే మీరు కోరారు. తప్పనిసరిగా ఒక విద్యాశాఖ మార్చులుగా నేను ఆ బాధ్యతని స్వీకరిస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ఒక విషయం నేను కోరాలనుకుంటున్నాను. ఇంట్లో తల్లిదండ్రులు మనని సరైన మార్గంలో పెడతారు, దారి చూపిస్తారు. కానీ మనందరం ఎక్కువ సమయం మన టీచర్స్తో మనం గడుపుతాం. నేను అనేకసార్లు చెప్పా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఇతర దేశాలకు వెళ్ళి ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ MBA చేశానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు. నేను భారతీయ విద్యాభవన్ పాఠశాలలో చదివినవాడిని. అక్కడ మంజుల మేడం గారని స్ట్రిక్ట్ మేడం గారు ఉండేవారు. నేనేమైనా తప్పు చేస్తే మొత్తం స్కూల్కి ఒక మెసేజ్ ఇవ్వాలని నన్నే ఎక్కువ కొట్టేవారు. కానీ ఆ రోజు మేడం గారు నన్ను డిసిప్లిన్ చేశారు ఎందుకని ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను. దాని తర్వాత నారాయణ గారు, నేను కొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉంటే ఆయనే పర్సనల్గా నాకు పాఠాలు చెప్పి ప్రయోజకుగా మార్చారు. అక్కడి నుంచి ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు సొంత కొడుకుని దత్తకు చూసుకున్నట్టు ఆయన నన్ను దత్తకు తీసుకున్నారు. నన్ను పర్సనల్గా, ఎందుకంటే కొత్త దేశానికి వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఆయనే పర్సనల్గా ఉండి కార్నెగీ మెలన్లో కోర్స్ వర్క్ ఎట్లా చేయాలి, క్రెడిట్ సిస్టమ్ ఎట్లా నడుస్తుందని నేర్పిన వారు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా వెనకాల ఉన్న ఈ 3 ఉపాధ్యాయులని ఈ సభాముఖంగా పిల్లలందరికీ తెలియజేసుకుంటున్నా. సో మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారు, రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. కానీ మీ టీచర్ని మీరు మర్చిపోకూడదు, జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. డాన్ బాస్కో స్కూల్ని గుర్తుపెట్టుకోవాలి. మీ వంతు మీ సహాయం ఈ స్కూల్కి అందజేయాలని ఈ సభాముఖంగా పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇన్ దిస్ జర్నీ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ విల్ ఆల్వేస్ బీ our teachers. Many served without proper salaries. Some walked long distance to teach all of us. They stitched together resources when there were none.
They continued the work. కేర్ హెల్త్ ప్లానర్స్ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా 3 జిల్లాల హెడ్ గౌరీ నాయుడు మరియు వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ జి ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. ఏడీఓ కట్టసాయి ఆధ్వర్యంలో 40 మంది హెల్త్ ప్లానర్లతో గురువారం ఉదయం స్థానిక రింగ్ రోడ్డు వద్ద గల ఫంక్షన్ హాల్లో జరిగిన హెల్త్ ప్లానర్స్ మీటింగ్ లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి నిలిపి నిరుద్యోగ యువతకి అండగా ఉంటుందన్నారు. యువతకు తమ తల్లిదండ్రుల ఆరోగ్యం పైన ముందస్తు అవగాహన ఉండాలని, హెల్త్ ప్లాన్ పై అవగాహన కల్పించాలని అన్నారు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో మాత్రమే ప్రత్యేక రైడర్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయని అన్నారు. అస్తమా, రక్తపోటు, కొలెస్ట్రాల్, షుగర్, థైరాయిడ్ ఉన్నా సరే ఆరోగ్య బీమాలో కవర్ అయ్యేటటువంటి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ప్రాంత ఆసుపత్రిలో కూడా క్యాష్లెస్ అందుబాటులో ఉందన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రీమియం రిటర్న్ మరియు జీవితకాలం బోనస్ ఇచ్చే ఏకైక సంస్థ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే అన్నారు. ప్రధానంగా ఆటో రీఛార్జ్, రూమ్ లిమిట్తో పాటు ఎటువంటి సబ్ లిమిట్స్ లేని బీమా సంస్థ సేవలను వినియోగించుకోవాలన్నారు. క్లెయిమ్ షీల్డ్తో అదనపు ఛార్జీలకు కూడా చెక్ పెట్టొచ్చన్నారు. ఆన్లైన్ పాలసీలు తీసుకొని మోసపోవద్దని, హెల్త్ ప్లానర్స్ ద్వారా మీకు అందుబాటులో ఉన్న ప్లాన్స్ను తీసుకోవాలన్నారు. ఇతర కంపెనీలలో పాలసీ ఉన్న కస్టమర్స్ సర్వీస్, బెనిఫిట్స్ లేక ఇబ్బంది ఉన్నవారికి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలోకి పోర్ట్ అయ్యే సౌకర్యం ఉందని, ఇలా పోర్ట్ అయిన వారికి పాత పాలసీలో ఉన్న సీనియారిటీ, బోనస్ రెండూ ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకొని కంటిన్యూ బెనిఫిట్స్ పొందవచ్చని, పూర్తి వివరాలకు ఏడీఓ కట్టసాయి 9848283530ను సంప్రదించాలన్నారు. నిజంగా అంటే జాయిన్ అయిన వ్యక్తులు ఒక 3 మంత్స్లో 2 బాగుంటుంది అంటే ఒక 6 మంత్స్లో 2 బాగుంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఇది మెరే నిజంగా. అంటే ఇప్పుడు నా దగ్గర 2000 మెంబర్స్ ఉన్నారండి ఏజెన్సీ, అంటే 35 మెంబర్స్ మొత్తం 6 లొకేషన్ నుంచి వస్తారు. బట్ నా దగ్గర కూడా అంటే ఎవరైనా క్వారంటైన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే రావాలి, ప్రొడక్ట్ ఎవిడెన్స్ రావాలి, కస్టమర్కి చెప్పాలి, వర్క్ చేయాలి, ఇదంతా చాలా టైం. బట్ షార్ట్ టైంలో చేశాను. బికాజ్ ఆఫ్ మీరు ఏమంటే ఆ నిజంగా అతను బయట ప్యాషన్, నిజంగా అతను చాలా డెడికేషన్, అంటే వర్క్ డెడికేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ వర్క్ చేస్తారు అంటే చాలామంది అంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ చాలామంది చెప్తుంటారు కదా. ఓకే, బట్ అది ఏమీ కాదండి. సార్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే మనం చేసే ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది మార్కెట్లో దాని నీడ్ అనుకుంటుందని మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ప్రజెంట్ లైఫ్ ఆటోమేటిక్ అవుతుంది. అంటే లైఫ్ మాట్లాడుతుంది మేడం, మీరు అందరూ లైఫ్ వర్క్ చేస్తుంటారు కనుక బట్ అది నెగిటివ్ ఉంటుంది. బట్ మీ లైఫ్ కపుల్ చేసి మాట్లాడలేదు. ఎందుకంటే యాక్చువల్ లైఫ్ అంటే ఈవెన్ ఎల్ఐసి అవ్వండి, ఎస్బీఐ అవ్వండి, ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లైఫ్ ఫాదర్. ఎందుకంటే యాక్చువల్లీ మీరు అందరూ అక్కడ చేయడం వల్లే వితౌట్ ట్రైనింగ్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారు. ఎందుకంటే మేజర్ అదే. కానీ ఏంటి అవుతుందంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొసెస్కి మార్కెట్ అంటే ఈ ఐఐటి అప్డేట్ కొన్ని సిస్టమ్స్ పెట్టడం వల్ల మార్కెట్ కొంచెం డౌన్ అయింది లైఫ్లో. ఓకే, బట్ హెల్త్ ఏదైతే ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ హెల్త్ చాలా బాగా ఉంటుంది. కోర్స్ మీద చేయాల్సి వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ తెలుసా. ఇప్పుడు ఏదైతే 5 కంపెనీస్ ఉన్నాయి, స్టార్, పేరు, యువకు, మెంటల్, ఆదిత్య. ఓకే, ఈ 5 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ 5 కంపెనీస్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో కొత్త కంపెనీస్ వస్తుంది. అంటే పాత వాళ్ళు కూడా ఓన్లీ హెల్త్ ఇదే రివ్యూట్ చేస్తుంది. బికాజ్ ఆఫ్ ఇదే ఓన్లీ మన దగ్గర విలేజ్ ఒక 25-30% మాత్రమే విలేజ్ కవరేజ్ ఉంది. ఓకే, ఇంకా 65% ఇంకా 50 హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని డిపార్ట్మెంట్. సో ఇది రైట్ టైం. అంటే మీకు మార్కెట్లో మీరు అది ఏ విధంగా మనం వెళ్తామా, అదే కస్టమర్ ఏ విధంగా గ్యాదర్ చేస్తారా అనేది మీ చాయిస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోల్కతా స్టేడియంలో ఉద్రిక్తత, మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు. మంగళగిరిలో డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వైఎస్ జగన్ వల్లే భూ సంస్కరణలు, మాజీ మంత్రి ధర్మాన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.